తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక్క తూటా చాలు, సింహం అని చెప్తున్నారు కదా, బయటకు రానివ్వండి, పిల్లులు కుక్కలతో పోరాడే వాడిని కాదు అంటూ ఆప్కి అదాలత్ ఇంటర్వ్యూ వస్తున్నది, తెలిసి రేపు మాపు వస్తున్నట్టున్నది. నిన్న ప్రోమో రావడం జరిగింది. వాస్తవంగా ఆ జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలెట్టనే లేదు. ఆ కవిత అరెస్ట్పై తెలంగాణలో చర్చ కూడా లేదు. కేటీఆర్ సంతోషం, 2 నెలల్లో తేలిపోతుంది. 5 సీట్ల గెలుపునకు బీఆర్ఎస్కు బీజేపీ సుపారీ. 5 సీట్ల గెలుపునకు బీఆర్ఎస్కు బీజేపీ సుపారీ, మిగతా సీట్లో బీజేపీ గెలిపడానికి రేవంత్ రెడ్డి సుపారీ ఇచ్చిండా? అది కూడా ఒక డౌట్ ఉన్నది. వాస్తవంగా చాలా పెద్ద ఎత్తున క్లారిటీ. కరీంనగర్ ఎంపిక చేయలే, ఖమ్మం ఎంపిక చేయలే, సికింద్రాబాద్లో కూడా అదే పరిస్థితి, మరి హైదరాబాద్ పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి కదా. చేవెళ్ళ, మల్కాజ్గిరి, నిజామాబాదు అన్ని పరిస్థితులు అట్లే ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే 400 రావాలంటే పాక్ ఎన్నికలను గెలవాలట. వస్తే చూడు ఎందుకు రావో అది చూద్దాం. ఈ ఎన్నికల్లో బీజేపీకి కష్టంగా 240 సీట్లు, 240 సీట్లే వచ్చినాయి అనుకుందాం. ఫస్ట్ సపోజ్ 240 సీట్లే బీజేపీకి వచ్చినాయి అనుకుందాం. మరి వాళ్ళ అలయన్స్ కలిపి వాళ్ళ అలయన్స్ కనీసం ఒక 30 గెలవరా? 240 ప్లస్ 30 కలిస్తే ఎంత? 270 అయిపోయాయి. ఇక ఆడనే ఖచ్చితంగా గెలుస్తారు వాళ్ళు. అంతకు మించి ఏముంటుంది? ఇక ఈజీగా వాళ్ళే ప్రభుత్వం చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉంది కదా. నువ్వు చెప్పే మాట చెప్తా ఉన్నావు. నిధులు ఇచ్చి బడేబాయ్ అనిపించుకోమన్నా, మోడీతో సమావేశం, ప్రభుత్వ అధినేతల భేటీ మాత్రమే, వ్యవస్థలతో పోరాడాను, సత్సంబంధాలే కోరతా. మోడీ అదానికి దేశాన్ని చౌకగా దోచిపెట్టారు. ఆ డబ్బులు తెలంగాణలో పెట్టుబడి పెట్టించా, పెట్టుబడులకు భరోసా ఇస్తా, దోపిడీ చేయనివా. అధికారం కోసం అయితే బీజేపీలో చేరి మంత్రి అయ్యేవాడిని, సీఎంగా ఉండి బీజేపీలో చేరాల్సిన అవసరం ఏంటి? పోరాడి సీఎం నయ్యా, ఎవరి దయతో కాదు. ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ అవసరమా అంటే మరి కవిత అరెస్ట్ మీరు వాడుకోలేదా? ఎన్నికల్లో కాంగ్రెస్ వాడుకుంది కదా. ఎన్నికల్లో చాలా క్లియర్గా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనటువంటి దానిలో నరేషన్ బిల్డ్ చేసి ప్రజల నుంచి ఓట్లు దండుకున్నటువంటి విషయం వాస్తవం కదా. మరి అరెస్ట్ అంటే కవిత అరెస్ట్ విషయంలో ఒకలాగా, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో ఒకలాగా మాట్లాడడం, ఇది ద్వంద్వనీతి కాదా రేవంత్ రెడ్డి గారు? నిజంగా మరి కవిత అరెస్ట్ పైన కూడా స్పందించాలి. మరి అదే ఎన్నికల ముందు కవిత అరెస్ట్ అవసరమని ఎందుకంటలేరు మీరు? అనాలి కదా. కవిత, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు ఒకటే కేసులో అరెస్ట్ అయ్యారు కదా, ఇద్దరు కీలకమైన వ్యక్తులే కదా ఆ స్కామ్లో, అది మీకు కూడా తెలుసు కదా. మరి అరవింద్ కేజ్రీవాల్ అంశంలో ఉన్నటువంటి శ్రద్ధ మీకు కవిత అరెస్ట్ విషయంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే కేంద్రంలో ఒకలాగా, రాష్ట్రంలో ఒకలాగా, ఇదేం తొందరీతి? ఇది ప్రజలు గమనించాలి. వాస్తవంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక్కొక్క కేంద్రంలో ఉన్నటువంటి ఎవరు రాహుల్ గాంధీ ఒకలాగా మాట్లాడుతూ ఉంటే మీరు ఒకలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనుకోవాలి దీని గురించి? ఇట్లా ఉన్నదన్నట్టు పరిస్థితి. మోడీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పిందట. మందిర్ పని చేయట్లేదని అవినీతి ఎత్తుకున్నారు. రాహుల్, ఖర్గే, వేణుగోపాల్ ఒకరు ప్రధాని. ఇండియా టీవీ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ ఆప్కి అదాలత్లో ముఖ్యమంత్రికి చప్పట్ల వర్షం. ఎవరు పోయినా అక్కడ చప్పట్ల వర్షం ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే. నెక్స్ట్ ఇక ఒక సంచలన విషయం చూస్తాను. తెలంగాణలో వ్యాపారం చేయలేవు ఎవరు? శరత్ చంద్రారెడ్డి. ఏది? అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బెదిరించారట. ఎవరు? కవిత. ఢిల్లీలోని వ్యాపారానికి నష్టం చేస్తానంటూ శరత్ చంద్రారెడ్డి బెదిరించిన కవిత రౌజ్ రెవెన్యూ కోర్టుకు తెలిపిన సిబిఐ భూమి కొనుగోలు పేరుతో కవితకు 14 కోట్లు చెల్లించారు. సిద్ధంగా ఉంది, ఒక్క తూటా చాలు, సింహం అని చెప్తున్నారు కదా, బయటకు రానివ్వండి, పిల్లులు కుక్కలతో పోరాడే వాడిని కాదు అంటూ ఆప్కి అదాలత్ ఇంటర్వ్యూ వస్తున్నది, తెలిసి రేపు మాపు వస్తున్నట్టున్నది. నిన్న ప్రోమో రావడం జరిగింది. వాస్తవంగా ఆ జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలెట్టనే లేదు. ఆ కవిత అరెస్ట్పై తెలంగాణలో చర్చ కూడా లేదు. కేటీఆర్ సంతోషం, 2 నెలల్లో తేలిపోతుంది. 5 సీట్ల గెలుపునకు బీఆర్ఎస్కు బీజేపీ సుపారీ. 5 సీట్ల గెలుపునకు బీఆర్ఎస్కు బీజేపీ సుపారీ, మిగతా సీట్లో బీజేపీ గెలిపడానికి రేవంత్ రెడ్డి సుపారీ ఇచ్చిండా? అది కూడా ఒక డౌట్ ఉన్నది. వాస్తవంగా చాలా పెద్ద ఎత్తున క్లారిటీ. కరీంనగర్ ఎంపిక చేయలే, ఖమ్మం ఎంపిక చేయలే, సికింద్రాబాద్లో కూడా అదే పరిస్థితి, మరి హైదరాబాద్ పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి కదా. చేవెళ్ళ, మల్కాజ్గిరి, నిజామాబాదు అన్ని పరిస్థితులు అట్లే ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే 400 రావాలంటే పాక్ ఎన్నికలను గెలవాలట. వస్తే చూడు ఎందుకు రావో అది చూద్దాం. ఈ ఎన్నికల్లో బీజేపీకి కష్టంగా 240 సీట్లు, 240 సీట్లే వచ్చినాయి అనుకుందాం. ఫస్ట్ సపోజ్ 240 సీట్లే బీజేపీకి వచ్చినాయి అనుకుందాం. మరి వాళ్ళ అలయన్స్ కలిపి వాళ్ళ అలయన్స్ కనీసం ఒక 30 గెలవరా? 240 ప్లస్ 30 కలిస్తే ఎంత? 270 అయిపోయాయి. ఇక ఆడనే ఖచ్చితంగా గెలుస్తారు వాళ్ళు. అంతకు మించి ఏముంటుంది? ఇక ఈజీగా వాళ్ళే ప్రభుత్వం చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉంది కదా. నువ్వు చెప్పే మాట చెప్తా ఉన్నావు. నిధులు ఇచ్చి బడేబాయ్ అనిపించుకోమన్నా, మోడీతో సమావేశం, ప్రభుత్వ అధినేతల భేటీ మాత్రమే, వ్యవస్థలతో పోరాడాను, సత్సంబంధాలే కోరతా. మోడీ అదానికి దేశాన్ని చౌకగా దోచిపెట్టారు. ఆ డబ్బులు తెలంగాణలో పెట్టుబడి పెట్టించా, పెట్టుబడులకు భరోసా ఇస్తా, దోపిడీ చేయనివా. అధికారం కోసం అయితే బీజేపీలో చేరి మంత్రి అయ్యేవాడిని, సీఎంగా ఉండి బీజేపీలో చేరాల్సిన అవసరం ఏంటి? పోరాడి సీఎం నయ్యా, ఎవరి దయతో కాదు. ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ అవసరమా అంటే మరి కవిత అరెస్ట్ మీరు వాడుకోలేదా? ఎన్నికల్లో
కాంగ్రెస్ వాడుకుంది కదా ఎన్నికల్లో, చాలా క్లియర్గా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి దానిలో నరేషన్ బిల్డ్ చేసి ప్రజల నుంచి ఓట్లు దండుకున్నటువంటి విషయం వాస్తవం కదా. మరి అరెస్ట్ అంటే కవిత అరెస్ట్ విషయంలో ఒకలాగా, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో ఒకలాగా మాట్లాడడం, ఇది ద్వంద్వనీతి కాదా రేవంత్ రెడ్డి గారు? నిజంగా మరి కవిత అరెస్ట్ పైన కూడా స్పందించాలి. మరి అదే ఎన్నికల ముందు కవిత అరెస్ట్ అవసరమని ఎందుకంటలేరు మీరు? అనాలి కదా. కవిత అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు ఒకటే కేసులో అరెస్ట్ అయ్యారు కదా, ఇద్దరు కీలకమైన వ్యక్తులే కదా ఆ స్కామ్లో, అది మీకు కూడా తెలుసు కదా. మరి అరవింద్ కేజ్రీవాల్ అంశంలో ఉన్నటువంటి శ్రద్ధ మీకు కవిత అరెస్ట్ విషయంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే కేంద్రంలో ఒకలాగా రాష్ట్రంలో ఒకలాగా, ఇదేం తొందరీతి? ఇది ప్రజలు గమనించాలి వాస్తవంగా. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక్కొక్క కేంద్రంలో ఉన్నటువంటి ఎవరు రాహుల్ గాంధీ ఒకలాగా మాట్లాడుతూ ఉంటే మీరు ఒకలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనుకోవాలి దీని గురించి? ఇట్లా ఉన్నదన్నట్టు పరిస్థితి. మోడీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పిందట. మందిర్ పని చేయట్లేదని అవినీతి ఎత్తుకున్నారు రాహుల్, ఖర్గే, వేణుగోపాల్, ఒకరు ప్రధాని. ఇండియా టీవీ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ ఆప్కే అదాలత్లో ముఖ్యమంత్రికి చప్పట్ల వర్షం. ఎవరు పోయినా అక్కడ చప్పట్ల వర్షం ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే. నెక్స్ట్ ఇక ఒక సంచలన విషయం చూస్తాను. తెలంగాణలో వ్యాపారం చేయలేవు ఎవరు? శరత్ చంద్రారెడ్డి. ఏది? అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బెదిరించారట ఎవరు? కవిత. ఢిల్లీలోని వ్యాపారానికి నష్టం చేస్తానంటూ శరత్ చంద్రారెడ్డి బెదిరించిన కవిత రౌజ్ రెవెన్యూ కోర్టుకు తెలిపిన సిబిఐ. భూమి కొనుగోలు పేరుతో కవితకు 14 కోట్లు చెల్లించిన కాంగ్రెస్ సోయిలేని హామీలు అధికారమే లక్ష్యంగా అబద్ధాలు చెప్పారు. ఎంపీ సీట్లు గెలిస్తేనే గ్యారంటీ అమలు చేస్తారంట. ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం. ప్రతి 100 మందికి ఒక బెల్ట్ షాప్ ఏర్పాటుకు సర్కారు ప్లాన్. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అడ్డు ఒకరిని చూస్తా ఉన్నాం కదా. సో కాంగ్రెస్ సోయిలేని హామీలు అనే విషయంలో చాలా క్లారిటీ ఉంది. అయితే విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు? మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎంపీలు ఎక్కువ గెలుచుకోవాలట. ఎంపీ ఎక్కువ గెలిస్తే ఏమవుతుంది? కేంద్రంలో ఏమన్నా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా? ఏది లేదు. వాళ్ళు మొత్తంగా కాంగ్రెస్ ఇండివిజువల్ అనే 250 నుంచి 300 సీట్లు మాత్రం పోటీ చేస్తూ ఉన్నారు. ఎట్లా వీళ్ళు అధికారంలోకి వస్తారు? ఏ విధంగా వీళ్ళు అధికారులకు వచ్చే అవకాశం ఉంది? చాలా స్పష్టంగా సర్వేలు చెప్తా ఉన్నాయి. 350 నుంచి 400 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశాలు అని చెప్పి తెలుస్తా ఉన్నాయి. దానిలో 50 తీసేసినా 300 అవుతాయి. దానిలో ఇంకొక 30 80 తీసేసినా కానీ 270 అవుతాయి ఖచ్చితంగా. ఇంకొక 20 30 తీసేసినా 230 240 వేస్తాయి. వాళ్ళకు ఏదైతే ఇండియా కూటమికి సంబంధించి అన్ని కలుపుకుంటే కూడా 270 సీట్లు ఈజీగా అలవోకగా వస్తాయి. వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి చాలా 100% అవకాశాలు వాళ్ళకే ఉన్నాయి తప్ప యూపీఏ ప్రభుత్వం కానీ ఇండి ప్రభుత్వం కానీ వచ్చేటువంటి అవకాశమే లేదు. మరి ఎట్లా రేవంత్ రెడ్డి ఒక 10 ఎంపీలు 12 ఎంపీలు గెలిపిస్తే ఎట్లా నిధులు తీసుకురాగలుగుతాడు? నిధులు తీసుకురావాలంటే అక్కడ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ఎంపీలు ఉంటే నిధులు తీసుకురాగలుగుతారు. ఈరోజు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు మల్కాజ్గిరి ఎంపీగా ఉంటే ఖచ్చితంగా మల్కాజ్గిరి ఎక్కువ నిధులు వస్తాయి వాస్తవంగా. మరి ఎందుకు ఆలోచిస్తలేరు ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారనుకుంటారో వాళ్ళ పార్టీకే మీరు ఓటేయండి. ఓటేస్తే కనుక ఖచ్చితంగా మీకు అనేక రకాల అభివృద్ధి నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.